ఒక క్రమంగా ప్రకృతి అందాలను చూస్తూ పెద్ద అడవిలోకి ప్రవేశించిన నలుగురు స్నేహితులు రామ్, ఆకాష్, దీప మరియు సుజాత. వారందరూ నగరంలో జీవించే యువకులు. వారిలో ఒకరు రహస్యాత్మక ప్రదేశాలపై ఆసక్తి ఉండగా మరొకరికి సాహసాలంటే పిచ్చి. వీరు నలుగురు మాట్లాడుతుండగా అందులో రామ్ ఏమంటాడంటే, ఇందులోకి వెళ్దాం, ఈ అడవి గురించి మా తాతయ్య చిన్నప్పుడు చెబుతూ ఉండేవారు, ఇది పాతకాలం నుంచి అనేక రహస్యాలను దాచుకుందట అని అంటాడు. అయితే ఆకాష్, ఏమంటావు రామ్, సరదాగా ఉండాలి కానీ జాగ్రత్త ఉంటే మంచిది అని అంటాడు. అయితే దీప ఏమంటుందంటే, ఒకసారి అడవి లోతులోకి వెళ్తే మనకే తెలియదు మనం ఎక్కడున్నామో అని జడుస్తుంది. దానికి స్పందించిన సుజాత ఏమంటుందంటే, నువ్వు భయపడవద్దు దీప, మనం జాగ్రత్తగానే ఉంటామని అంటుంది. అయితే వీరందరూ నవ్వుతూ అడవిలోకి వెళ్తారు. అయితే వీరికి తెలియకుండానే అడవిలో ఉన్న మరో అడవిలోకి అడుగు పెడతారు. అయితే అక్కడ చెట్లు ఆకాశాన్ని తాకేలా పెరిగి ఉండగా పక్షుల కిలకిల రావాలు వారి అడుగులను కలిశాయి. దారిలో ఒక పురాతన చిహ్నం కనిపించింది. అయితే దాన్ని చూసిన ఆకాష్, ఇది పాత ముద్రలా ఉంది, దీని వెనక ఏదో రహస్యం ఉందేమో అని అంటాడు. అయితే రామ్ అంటాడు, రండి దీన్ని తవ్వి చూద్దామని అంటాడు. తవ్విన తర్వాత వీరికి ఒక పాత తలుపు కనిపిస్తుంది. అయితే ఆ తలుపుని తెరిచి చూస్తే ఒక గృహ ఉంటుంది. ఆ గృహలోకి దారి. అయితే ఆ గృహలోకి వెళ్ళగానే ప్రాచీన చిత్రాలతో కూడిన గోడలు, పాత చిహ్నాలు కనిపించాయి. సుజాత అంటుంది, ఇది ఓ పురాతన రాజ్యం గుహలా ఉంది అని అంటుంది. అయితే దీప, ఇది మాత్రమే కాదు, ఇక్కడ నక్షత్రాల గుర్తులు ఉన్నాయి, వీటి వెనుక పెద్ద రహస్యం దాగి ఉంటుంది అని వీరు గృహలోకి ముందుకి వెళ్ళగానే ఒక పెద్ద రాతి తలుపు మూచుకుపోతుంది. అయితే రామ్ అంటాడు, ఇదేం బాగోలేదు, మనం ఇక్కడే బంధించబడిపోయామని అంటాడు. అయితే ఆకాష్, అందుకే నిత్యం తడబడకూడదని చెప్పారు అని అంటాడు. సుజాత గమనించి, చెత్త మాట్లాడడం ఆపండి, ఇక్కడ ఏదైనా రహస్యం దాచిపెట్టారేమో, ఆ మార్గం కొనుక్కోవడం ముఖ్యమని అంటుంది. అయితే వీరందరూ కలిసి అన్ని సంకేతాలను పసిగట్టి ఒక సూటిగా రహస్యమైన తలుపుని తెరిచారు. అందులో వారికి ఒక పెద్ద నిధి పెట్టి కనిపిస్తుంది. అయితే దానిని చూసిన దీప, ఇది చరిత్రను మార్చే నిధి కావచ్చు అని అంటుంది. అయితే సుజాత అంటుంది, ఇది మనకు గుర్తింపు ఇస్తుంది, కానీ మనం దీన్ని సురక్షితంగా ఉంచాలి అని మరి అదృష్టవశాత్తు వారు బయటికి రాగలిగారు. నిధిని ప్రభుత్వం చేతికి అందజేశారు. వారు చేసిన ఈ సాహస యాత్రని ఎంతో రాశవక్తంగా నిలిచిపోయింది. అయితే రామ్ ఏంటంటాడంటే, ఆకాశం కింద నలుగురు మమ్మల్ని అన్వేషణ ఆపదలో పడేశాయి, ఈ ప్రయాణం జీవితాంతం మర్చిపోలేము అని అంటాడు. అయితే రామ్ ఇచ్చిన సూచన ఏంటంటే, సాహసాన్ని ప్రేమించండి కానీ జాగ్రత్తగా ఉండండి అంటాడు. మీకు ఈ స్టోరీ కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్లో మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఆ స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.